అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. ఈరోజు ప్రతీది పుట్టించేవాడైనా, మరణాన్ని ఇచ్చేవాడైనా, ఉపాధిని ఇచ్చేవాడైనా అది కేవలం అల్లా మాత్రమే. సోదరులారా, ఇది ప్రతి మనిషికి నమ్మకం. ఎవరిని అడిగినా ఏది అడిగినా ప్రతి నమ్మకాలలో ఏంది అంటే, ఏదన్నా జరుగుతుందంటే అది దేవుని దయ లేదా అల్లా దయ అని ఈ మాటలు మనం సహజంగా ప్రతి వ్యక్తి దగ్గర మనం వింటుంటాం. అంటే నమ్మకం అనేది అల్లా మీద సంకల్పం, దేవుని మీద నమ్మకాలు అనేటివి సమాజంలో ఉన్నాయి చాలా వరకు. కానీ నడవడికల్లో తప్పిపోతున్నాయి. మన నడవడికల్లో ఏ విధంగా ఉందంటే, నమాజులు కానీ ఇస్లాంగా ఏ విధంగా మనం బతకాలి, షిర్కుకు దూరంగా ఉండే ఇటువంటి పనులు జరగట్లేదు. దీని గురించి 4 విషయాలు మనం తెలుసుకుందాం ఇందులో. ముందుగా ఖురాన్లో సూరా రూమ్ సూరా నంబర్ 30 ఆయత నంబర్ 40. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లదీ ఖలకకుం, అల్లాయే మిమ్మల్ని పుట్టిస్తాడు. సుమ్మ రజకకుం, తర్వాత మీకు ఉపాధిని ఇచ్చేవాడు కూడా అల్లానే. సుమ్మ యుమేతుకుం, ఆయన్నే మీకు మరణాన్ని ఇస్తాడు. మూడోది సుమ్మ యుహ్యీకుం, ఆ తరువాత మిమ్మల్ని బ్రతికిస్తాడు. అంటే ఇప్పుడు ఈ 4 విషయాలలో మనం తెలుసుకున్నాం. ఒకటి, ఈ 4 విషయాలు మనం సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో కావాల్సినవి. పుట్టిన తర్వాత ఉపాధిని, తర్వాత మరణించడం, తర్వాత మళ్ళీ లేకపోతే బ్రతికించడం, ఒకవేళ చనిపోయే స్థితిలో ఆయన ఇక్కడ బతకాల్సింది ఉంది అంటే అతన్ని బ్రతికించడం. ఈ 4 విషయాల కోసమే మానవుడు ఎన్నో కష్ట నష్టాలు పడుతూ ఉంటాడు, ఎన్నో ఇబ్బందుల పాలవుతూ ఉంటాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఈ 4 విషయాలు ముఖ్యంగా ప్రతి వ్యక్తికి. కానీ అల్లా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనే నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద సరైన సంకల్పాలు లేవు. ఎందుకు లేవు అంటే, మనం ఏదైనా తర్వాత చేసుకుందాంలే అని అన్నాడు. ఎందుకంటే ఇన్ని అల్లా చేస్తున్నాడు, ఇంత ఉపాధిని కానీ మన నుంచి తప్పించడం కానీ, బ్రతుకునిస్తున్నాడు, ఉపాధిని ఇస్తున్నాడు, పుట్టిస్తున్నాడు. ఇన్ని అల్లా తాలా మనకు అల్లా సుబ్హానహు తాలా ఇన్ని చేస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞతలు కానీ, ప్రార్థన కానీ, నమాజులు కానీ ఏవి కానీ మనం చేయట్లేదు. ఇక్కడ కేవలం మన ఒక ఇహాలోక జీవితానికి చాలా ప్రాముఖ్యత మనం ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే రేపటి దినాన అల్లా ఒక పక్కడు, దేవుని యొక్క పట్టు చాలా భయంకరంగా ఉంటుంది. సోదరులారా, ఈ సమస్యలు అల్లా ఒక ప్రార్థన, మనం అల్లాకు మనం నమాజులు కానీ, పోతే జికర్ కానీ, ఏదైతే మనం చేసే పనులలో ఇస్లాం వల్ల నడవడికలు కానీ ఏది మనం చేయకపోతే చాలా నష్టాలలో పడిపోతాం. సోదరులారా, ఈ రోజులలో మనిషికి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఒకటి మానసికంగా బాధపడుతున్నాడు, ఆర్థికంగా బాధపడుతున్నాడు, లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో బాధపడుతున్నాడు, లేకపోతే అప్పులలో మునిగిపోయాడు. ఎన్నో కారణాలు మనిషికి చుట్టుముట్టేశాయి. కానీ ఆ టైంలో కూడా దేవుని గుర్తిస్తలేదు, అల్లాని గుర్తించట్లేదు. ఎందుకంటే మనల్ని పుట్టించేవాడు అల్లాని. ప్రతిదీ మనకి ఇయ్యాలన్నా, మన దగ్గర నుంచి లేదన్నా తీసేయాలన్నా అది కేవలం అల్లా చేతుల్లో ఉంది. సోదరులారా, మనం ఎన్నో పనులు మనం చేస్తున్నాము, ఎంతో టెక్నాలజీ ఎన్నెన్నో ఏవేవో నేర్చుకుంటున్నాము. కానీ ఇస్లాం దగ్గరికి వచ్చేవరకే మనం ఎంతో దూరంగా ఉన్నాము. మరియు అల్లాహకు భాగ్యసములుగా పెడుతున్నాము. షిర్కుకు ఎంతోమంది, ప్రతి ఇంట్లో షిర్కు వ్యాపించిపోయింది. బిదత్ పనులు, ఇస్లాంలో లేని పనులు ఏవైతే షిర్క్ అంటే దర్గాలు కానీ, మళ్ళీ పోతే బాబాలు కానీ, లేకపోతే ఏదన్నా నమ్మకాలు, కొన్ని నమ్మకాలు, మూఢనమ్మకాలు కానీ, బిదత్ పనులు కానీ, పెళ్ళిళ్ళల్లో కానీ, పేరెంటల్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఇస్లాంకు విరుద్ధమైన పనులు జరుగుతూనే ఉన్నాయి. అటువంటప్పుడు మన జీవితంలో మనశ్శాంతి మనకు ఎలా వస్తుంది? సోదరులారా, మనం తెలుసుకుంటాం, కానీ సత్యం ఏంటిది, అసత్యం ఏంటిది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఖురాన్ కూడా మనం చదవట్లేదు, ఖురాన్కి దూరంగా ఉంటున్నాము. ఖురాన్లో ఎన్నో ఆయతులు ఉన్నాయి, ఎన్నో రకాలుగా మనకు అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు చెప్తున్నాడు. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి ఖురాన్లో. మనం ఖురాన్ చదివితే ఇంట్లో బరకత్ ఉంటుంది, ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకు మంచి నమాజులు, భార్యకు అన్ని విధాలుగా ఇస్లాం ప్రకారంగా మనం నమాజులు చదివియాలి. మనం నేర్చుకుంటూ ఇతరులకు చెప్పాలి. మనకు వచ్చే రాబోయే కాలానికి నసలు ఏదైతే సంతానం కానీ, ఎవరైతే కుటుంబ వ్యవహారాలు కానీ పెంచుకుంటూ పోతే వాళ్ళకు మనం ఏమి ఇచ్చిపోతున్నాం సోదరులారా? వచ్చే నసలుకి మనము మన వరకు వచ్చేసరికి మనం ఇబాదులు చేసుకోలేకపోతున్నాం, ఇతరులకు చెప్పలేకపోతున్నాం. చెప్తే వినట్లేదు అంటే మనం ప్రయత్నిస్తూనే ఉండాలి సోదరులారా. ఎప్పుడు కానీ మనది మనం చూసుకోవద్దు. మనం ఇస్లాం పాటించుకు ఇతరులకు చెప్పాలి, బాధ్యత సోదరులారా. అది మనం ఎన్నో నేర్చుకుంటున్నాం, కానీ ఇస్లాంకు చాలా దూరంగా ఉన్నాం. ప్రతీదీ ఏదన్నా వెనకబడిపోయి ఉంది అంటే అది ఇస్లాం పరంగానే మనిషి వెనకబడిపోయి ఉన్నాడు. అమల్లో ఎన్నో తెలిసినా కానీ దాని మీద అమలు లేదు. ఒకవేళ ఎవరైనా చేస్తారంటే వాటిని తొక్కడం కానీ, అతన్ని చెప్పకపోవడం కానీ, ఇటువంటి రకరకాలుగా ఎన్నో మనల్ని గుంజే వాళ్ళు ఉన్నారు. కుళ్ళులు, కుతంత్రాలు ఎన్నో చేస్తున్నారు. ప్రతీదీ అల్లాహ్ పరంగా ఎదుటి వ్యక్తికి నొప్పియకుండా జీవితాన్ని గడుపుడు కానీ,
ప్రతి వ్యక్తికి సపోర్ట్ చేయడం కానీ, ఇలా సమాజంలో కుటుంబంలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ రాజకీయాలు, కుళ్ళులు, కుతంత్రాలు, వాడు ఎదుగుతుంటాడు, వాని మీద వాడు వీను, ఇటువంటి ఎన్ని సమస్యలు ఈనాడు తనకు తానే పాపాలను నింపుకుంటూ పోతున్నాడు సోదరులారా. ఇకనైనా మారండి. ఏదైతే ఈ 4 విషయాలు మనం తెలుసుకున్నామో, ఇటువంటి ఈ 4 విషయాల మీద కలంగా మనం మరణం ఉంది ఖచ్చితంగా, దాని మీద మనం భయంతో మనం ఏం తయారు చేసుకొని వెళ్తున్నాం అల్లా దగ్గరికి, మనం అల్లా దగ్గర ఎటువంటి ముఖం మనం పెట్టుకొని వెళ్తున్నాము, మనం ఇక్కడికి వచ్చినామంటే ఒక ఎగ్జామ్ కోసం, ఇది పాస్ అయ్యి మనం అల్లా దగ్గరికి వెళ్తే మనకు జన్నత్ దొరుకుతుంది సోదరులారా. మనం నమాజులు కానీ, రోజాలు కానీ, జకాత్ కానీ, హజ్ కానీ, ఉమ్రాలు ఏదైనా కానీ ఇస్లాం పరంగా మనం ఖచ్చితంగా చేయాల్సిన విషయాలు ఉన్నాయి. ఖచ్చితంగా తూచా తప్పకుండా మనం చేయాల్సిందే, లేదు అనేది లేదు సోదరులారా. ఎంతోమంది బేనమాజులుగా, నమాజులుగా లేకుండా ఎంతోమంది రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళకు అల్లా అంటే నమ్మకం ఉంది కానీ నమాజ్ చదవరు. రోజా అంటే నమ్మకం ఉంది, రోజా ఉండరు. షిర్కు చేస్తారు, బిదత్ చేస్తారు, తప్పుడు పనులు చేస్తారు, తాగుతారు, తిరుగుతారు, వ్యభిచారం చేస్తారు, ఎన్నో తప్పుడు మార్గంలో ఉన్నారు సోదరులారా. కానీ అల్లా మీద భయం ఉంది, నేను చనిపోతానని తెలుసు, రేపు అల్లా దగ్గర నేను సమాధానం ఇవ్వాలని తెలుసు, ప్రతిదీ తెలుసు, కానీ అమలు చేయట్లేదు. దాని మీద అమలు చేయక ఎంతో నష్టపోతున్నారు సోదరులారా. ఇకనైనా మారండి. చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను. అల్లా విషయాలు, ఖురాన్ ఆజ్ఞలు మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన బోధనను మనం తెలుసుకుంటూ వాటి మీద అమలు పరిచే భాగ్యం మీకు నాకు అల్లా ప్రసాదించుగాక. వాఖిరు దానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.